గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, నా బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ బిడ్డలకి, ఇక ముందు పుట్టబోయేటువంటి సంతానానికి ముందుగా నా కృతజ్ఞతలు. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు గౌతమ్ బాలి సార్కి నా పాదాభి వందనాలు. నాకు ఇలాంటి మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించినందుకు నర్సీ సార్కి, మేడంకి పాదాభి వందనాలు. మహానుభావులు మాట్లాడుకుంటుంటే వినడం జరిగింది. దీన్ని సూజ్ చేసుకోవడం జరిగింది. 95% ప్రజలు ఒకే విధంగా ఉంటున్నారు. 5% ప్రజలు మంచి ఆలోచనతోటి, మంచి జీవన విధానంతో ఉండటం జరుగుతుంది అని నిర్ధారించడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కొద్దిగా లెంత్ అనిపిస్తుంది, కానీ జీవితంలో మాత్రం కొత్తగా అనిపిస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే నేను కూడా అట్లా అనుకున్నా, నాకు కూడా కొత్తగా అనిపించింది. మరి ఈ విషయాలు ఏంటి తెలుసుకుందామా? ఒక 10 రకాల విషయాలు ఉన్నాయి మనిషి జీవితంలో. అతి అద్భుతమైనటువంటి, జీవితంలో గొప్పగా జీవించేటువంటి విధానం మంచి లైఫ్ స్టైల్ అంటే మనం జీవించేటువంటి జీవితం కాదు, ఇంకా గొప్ప వాళ్ళు జీవించే జీవితం కూడా కాదు, ఇంకా అంతకు మించిన లైఫ్ స్టైల్ ఉంది. అది ఇంకొకటి మంచి ఇల్లు అంటే నేను కట్టిన ఇల్లులు కాదు, నేను చూసిన ఇల్లులు కూడా కావు, ఇంకా అంతకు మించిన గొప్పగా ఉండేటువంటి ఇల్లులు ఉన్నాయి. కారు అంటే మంచి కారు కాదు, అంతకు మించినటువంటి ఇంకా గొప్ప కారులు, అది ఊహాలోకానికి అందినటువంటి కారుల్ని కూడా మనం పొందే అవకాశం ఉంది. పిల్లలకి మంచి చదువు అంటే ఈ చదువులు కాదు, మనం డబ్బులు పెట్టుకునే చదువులు కావు, అద్భుతమైనటువంటి చదువులని పొందుతారు పిల్లలు. అప్పుల నుంచి విముక్తి, అప్పులు లేకుండా పోవడం కాదు, ఇక జీవితంలో కూడా నేను చెప్పినాను కదా, పిల్లలు వాళ్ళకి కూడా అప్పులు అంటూ తెలియకుండా పోతాయి. ఎలా పోతాయి అనేది నేను చివరిలో చెప్తాను. బోరు కొట్టే ఉద్యోగం నుంచి స్వస్తి. ఇక ఉద్యోగం కాదు, అలాంటి ఆలోచనే ఉండదు. ఉద్యోగం అనే ఆ పని తీరునే మారిపోతుంది. పని లేదు, శ్రమ ఉంటుంది. అది ఎలా ఉంటుందో లాస్ట్ని తెలుసుకుందాం. వెళ్ళాలనిపించే చోటికి వెళ్ళగలగడం. ఖచ్చితంగా మనం వెళ్ళాలనిపించే చోటికి మనం వెళ్ళడం కాదు, ఆ స్థావరానికి మనం వెళ్ళింది కూడా మనకు తెలియకుండా వెళ్తాం. అలాంటి జీవన విధానం. కావాల్సిన ఆభరణాలను మనం పొందే అవకాశం ఉంది. ఆభరణాలకి ఏం కర్మ, మనం అనుకుంటే మన చెంతకు వస్తాయి. తల్లిదండ్రులకి మంచి లైఫ్ స్టైల్. తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయి వాళ్ళ జీవన విధానం చూసుకునే పరిస్థితులలో పిల్లలు లేక నానా బాధలు పడుతూ అనాథ ఆశ్రమాలలో ఇడిచిపెడుతూ అనేకమైనటువంటి ఘోషలను మనం వింటున్నాం, చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు మనకు రావు, మన బిడ్డలకు రాదు, వాళ్ళ బిడ్డలకు రావు, ఇక ఆ ఆలోచనే ఉండదు. ఎందుకంటే ధనం విధం మూలం జగత్. ఇంకా ఇతరులకి సహాయం చేయగలగడం,
ఇతరులకి సహాయం చేయడం అంటే అదే పని పెట్టుకుంటాం, ఇంకంతే. ఇతరులకి సహాయం చేయడమే పని. ఇంకా ఇంతకు మించి ఇంకేముంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు చివరిలో చెప్పుకుందామని, ఈసారి ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ లీడర్స్. ఇలాంటి అవకాశాన్ని మనకు కల్పించినందుకు గౌతమ్ బాలి సార్కి, కాన్వర్ బి సింగ్ సార్కి, దీపక్ సుడు సార్కి, సుబ్బయ్య శెట్టి సార్కి, ఎంఎస్ఆర్ గురువు గారికి, దామోదర్ సార్కి, సహోదర్ సార్కి, ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు నర్సీ సార్కి ఒక్కసారి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, నా వీడియో ఎంతసేపు చూసినందుకు మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్స్.